Hi, hello, this is Inaya Sultana. For completing 18 million in subscribers. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఓల్గా వీడియోస్. నేను మీ హేమమాలిని. రైట్ నో విత్ అస్ ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు. పేరు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. సో మరి ఆ మూవీని మనందరికీ డైరెక్ట్ చేసినటువంటి కమల్ తేజ్ గారు మనతో పాటు ఉన్నారు మన స్టూడియోలో. సో ఆయనతో మాట్లాడదాం అసలు ఎలా ఇదంతా క్రియేట్ చేశారు ఏంటి అన్నది ఆయన మాటలోనే తెలుసుకుందాం అనమాట. సో నమస్తే అండి కమల్ గారు, Namaste, hi. ఎలా ఉన్నారు? Super good. సూపర్ గుడ్. దిస్ ఇస్ ఫస్ట్ ఫిలిం రైట్? Yeah, first film. ఎంత ఎక్సైటెడ్గా ఉన్నారు, ఎంత నర్వస్గా ఉన్నారంటే ఏం చెప్తారు? So it's like excitement and nervousness రెండు కలిపి peaks లో ఉన్నాయండి. పీక్స్ లో ఉన్నాయి. అసలు మా నవీన్ గారిని, వడ్డే నవీన్ గారిని ఈ కథతో తీసుకురావాలని ఎలా అనిపించింది మీకు? ఇట్స్ లైక్ నేను ఐ థింక్ నేచరే నాకు హెల్ప్ చేసిందని అనుకుంటానండి. బికాజ్ అవునా? నేను పూరి గారి దగ్గర వర్క్ చేస్తూ ఎస్, ఐ హియర్డ్. యా సో ఆయన దగ్గర డబుల్ ఇస్మార్ట్ మూవీకి ఐ వాజ్ అసిస్టెంట్ డైరెక్టర్. సో ఆ ఫిలిం నడుస్తుంది. ఐ వాజ్ ఆల్మోస్ట్ 7 to 8 months ఇన్ బాంబేలో ఉన్నాను అనమాట. ఓకే. చిన్న ఫైనల్ స్కెడ్యూల్ గ్యాప్కి నేను హైదరాబాద్ వచ్చాను. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఐ కేమ్ టు నో దట్ నేను ఇక్కడ ఫిల్మ్ నగర్లో కెఫే ఉంటుంది ఒకటి, ఫ్లయింగ్ స్టోన్స్ సంథింగ్, ఫ్లయింగ్ బీన్స్. ఓకే, యా. సో అక్కడ ఐ యూస్ టు హ్యాంగ్ అవుట్ అండ్ కథలు డిస్కస్ చేసుకోవడం ఫ్రెండ్స్ తోటి అక్కడ ఉండేవన్నమాట. అక్కడ దిస్ అ మేనేజర్ కాల్ సతీష్ నందాని. సో ఇప్పుడు ఈ మూవీకి ఆయన ప్రొడక్షన్ హెడ్. ఓకే. సో ఆయన నాకు ముందు నుంచే తెలుసు. సో ఆయన హీ వాజ్ ఫ్రస్ట్రేటెడ్, రేపు కథలు ఏం రావట్లేదురా, ఇది సరిగ్గా నచ్చట్లేదు. ఏ సార్ కన్నా నవీన్ గారికి, వడ్డే నవీన్ గారికి ఆయన వస్తున్నారా, కంబ్యాక్ వస్తున్నారా అనుకుంటున్నారు, కానీ చాలా కథలు వింటున్నారు అన్న. సో వింటున్నారా, మరి మన కథ ఏమైనా వింటారా, ఉందా చెప్పండి ఎదురు ఏమైనా కథ ఉంటే. అసలు ఆయన ఫస్ట్ ఎలా ఉన్నారో నాకు చూపించారా, నాకు తెలియదు ఆయన ఎలా చాలా ఉన్నారు. రోజులు అయిపోయింది కదా. ఆల్మోస్ట్ ఇయర్స్ అయిపోయింది ఆయన చూసి. ఎలా ఉన్నారు అంటే తెలియదురా, ఫొటోస్ ఏం లేవు, నువ్వు ఆన్లైన్ లో చూసుకోవాలి. వాళ్ళ అబ్బాయి ధోతి ఫంక్షన్ ఉన్న ఫొటోస్ ఆన్లైన్ లో ఉంటాయి, ఒకటే అవును ఉన్నాయి అవును మనకి. అవును. ఆ చాలా రోజుల తర్వాత అదే వైరల్ అయింది అదే అనుకుంటా వైరల్ తెలిసి. అయింది. యా. చిరంజీవి గారు ఆయన Yeah. దెన్ ఐ సా దట్ ఫోటో అండ్ హీ వాజ్ లైక్ సో డామ్ ఇన్నోసెంట్ అండ్ క్యూట్. అంటే ఇంత ఆయన కంబ్యాక్, ఆయన ఎలాంటి సినిమాలు అన్ని కాప్ స్టోరీస్ చెప్తున్నారా, థ్రిల్లర్, క్రైమ్, ఇన్వెస్టిగేషన్. ఇంత అమాయకంగా ఇంత ఇన్నోసెంట్గా ఉన్నారు. ఆయన ఇన్వెస్టిగేషన్ అంతా బాగానే ఉంటుంది, బట్ సంథింగ్ మోర్ ఇవ్వాలి, నాకు ఒక 2 రోజులు టైం ఇవ్వండి అన్న ఆయన. ఐ కేమ్ అప్ విత్ దిస్. ఇంత ఓకే. ఇన్నోసెంట్ ఉన్న అతను కాప్గా చేస్తే ఫైట్స్ ఇవన్నీ కాకుండా ఆర్గానిక్ గా రావాలి, జెన్యూనిటీ ఉండాలి. జెన్యున్ గా ఉండాలి, బాగా రిలేటబుల్, బికాస్ హిస్ ఫేస్ ఇస్ వెరీ రిలేటబుల్. ఆబ్వియస్లీ ఎంత మంది ఫ్యామిలీ ఆడియన్స్ అండి. Yes. ఇప్పటికి చాలా మందికి జాబిలమ్మ నీకు అంత కోపమ్మ పాట. జా అంటే అదే పాట మనకి. అదే జా అంటే అధ్యక్షుల్లో వచ్చే ఫస్ట్ పాట అదే. జాబిలమ్మ, right. సో అంటే మీరు ఎంత ఎక్సైట్ అయ్యారో, వింటున్నారా అన్నప్పుడే అంత ఎక్సైట్ అవును, అయ్యారు అవును, కదా. వెళ్ళి కథ చెప్పిన తర్వాత వాట్ ఈస్ నవీన్స్ గారి రియాక్షన్ అంటే ఏంటి? సార్ ఈజ్ లైక్ వెరీ కంపోజ్డ్ అండ్ కామ్ అండి. ఆ. ఆయన ఏమనుకుంటున్నారు ఆయన మొహం అస్సలు తెలియదు. సో ఓకే. యూ కాంట్ ఈవెన్ గెస్ వాట్ ఈస్ థింకింగ్ అండ్ వాట్ ఈస్ అబౌట్ టు టెల్ ఆర్ ఎనీథింగ్. మైండ్ ఏం ఆలోచిస్తుందో మనం అబ్బాయి గెస్ అసలు చేయలేం. చాలా ప్రశాంతంగా, ఆయన చుట్టూ ఒక ప్రశాంతమైన ఆరా ఉంటుంది. ఓకే. సో దట్ వాజ్ మై ఫస్ట్ నరేషన్ టు హిమ్, ఒక పెద్ద స్టార్ హీరోకి వెళ్ళి చెప్పడం అనేది. సో నాకు ముందు తెలియదు, అసలు ఎలా ఉంటుందో తెలియదు, కాబట్టి ఐ వాజ్ లైక్ డైరెక్ట్ వెళ్ళిపోయాను నేను. పూరి గారి దగ్గర వర్క్ చేసిన ఏదైతే దాన్ని ఏమంటారు, ఆ ఫ్రీనెస్, ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది కదా, ఆయన యాటిట్యూడ్ ఉంటుంది పూరి గారిది, ఏదో చూసుకుందాం అని చెప్పి. అది నాకు సబ్ కాన్షియస్ గా వచ్చినట్టు ఉందేమో. ఓకే. సో వెళ్ళిపోదాం అని చెప్పేద్దాం అన్న ధైర్యం వచ్చేసింది. అదే పూరి గారి ముందు అంత ఉండేది కాదు నాకు. నవీన్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆయన దగ్గర చెప్పినప్పుడు వాజ్ లైక్ టైటిల్ కి బాగా ఎక్సైట్ అయ్యారండి, ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు. సో టైటిల్ బాగుంది, క్యారెక్టర్ ఏంటి అన్నారు. సరే నార్మల్ కానిస్టేబుల్ అండి, చిన్న కానిస్టేబుల్, చేసే పనుల వల్ల ఇటు అటు ట్రాన్స్ఫర్ అయిపోతుంటాడు. సో లాస్ట్కి ఏమైంది, ఒక ట్రాన్స్ఫర్ అతని జీవితాన్ని ఎట్లా మార్చింది అన్నదే కదండి. అంతేనా, అంతే సార్. ఈ సినిమా దేని గురించి తీస్తున్నారు అని అడిగారు. దేని చుట్టూ వెళ్తుంది అని అడిగారు. ప్యూర్ క్యారెక్టర్ సార్, క్యారెక్టర్ చుట్టూ తిరిగే కథే. సో అందుకే నేను టైటిల్ కూడా క్యారెక్టర్ మీద పెట్టాను. అక్కడ నుంచి స్టార్ట్ అయిందండి మాకు. ఆయన దానికి బాగా ఎక్సైట్ అయ్యారు. సో లైక్ సరే ఇంకొంచెం డెప్త్ యాడ్ చేసి తీసుకురండి అన్నారు. నెక్స్ట్ స్టెప్ ఇంకొంచెం ఇది, ఇంకా అలా 1.5 years అయింది నాకు. ఓకే, సూపర్. అంటే లైక్ ఫస్ట్ ఎక్సైట్ అయ్యారు, వెళ్ళి స్టోరీ చెప్పారు, అక్కడ కొంచెం లాక్ అయ్యారు. సెట్కి వచ్చిన తర్వాత హౌ ఈస్ హీ ఆన్ ద సెట్స్ అంటే ఏం చెప్తారు? సేమ్ అండి, ఆయన క్యారెక్టర్ లో అంతే, ఏం చేంజ్ లేదు పెద్ద అసలు. చేంజ్. కరెక్షన్స్ ఏమన్నా చెప్పేవారా? కరెక్షన్స్ చెప్పేవారు. సెట్ మేము బేసిక్ గా 1.5 year జర్నీ అని చెప్పాం కదండి. అందులో ఆల్మోస్ట్ 30 to 40 versions రాశానండి నేను కథ. సో ఇట్స్ లైక్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ చేంజెస్ అనమాట. అంటే ఇంకా ఆయన ఉన్న ఎక్స్పీరియన్స్ అంతా, నాకున్న పైత్యం అంతా, మనకు ఫస్ట్ సినిమా కాబట్టి చూపించేసుకోవాలి, అవును. విభత్సంగా చేసేయాలి, అవును. హెలికాప్టర్లు దింపాలి కిందకి, అంత కమర్షియలైజ్ చేయాలి. అంటే నేనేంటంటే క్యారెక్టర్ త్రూతో వెళ్ళి చాలా పెద్దగా చేద్దామని.
సరే వద్దు మనం గ్రౌండెడ్ గానే ఉందాం, ఆ, అమ్మ గుర్తుపెట్టి కానిస్టేబుల్ నువ్వే చెప్పి మళ్ళీ నువ్వే హెలికాప్టర్ లట్ట సారీ సార్ మర్చిపోతున్నాను నేను అని చెప్పి. సో ఓకే హీ యూస్ టు కామ్ మీ డౌన్. ఓకే సో అలా చాలా చేంజెస్ చేసుకుంటూ వచ్చి ఎండ్ ఆఫ్ ది లాక్ అయినప్పుడు ఎగ్జాక్ట్గా దాన్ని ఎగ్జిక్యూట్ చేసేవాళ్ళం సెట్స్లో. ఓకే ఆయన నేను ఏదైతే డిజైన్ చేసుకున్న క్యారెక్టర్ ఇలా ఉంటుంది, ఇలా యాక్ట్ చేస్తారు అని అనుకున్నాను. సార్ ఏమనేవాళ్ళు, షాకింగ్ విషయం ఏంటంటే సార్ యూస్ టు టెల్ మీ, నేను నేను బేసిక్ యాక్టర్ కూడా. సో నేను ఎందులో యాక్ట్ చేస్తున్నారు అంతకుముందు నా ఫస్ట్ ఫిలిం సీత అండి, ఓకే తేజ గారితో. ఓకే సర్లేరు నీకెవరు అండ్ మొన్న లాస్ట్ ఫిలిం కిష్కిందపురి, పుష్ప 2 అన్నిట్లో చేశాను చిన్న చిన్న క్యారెక్టర్స్. ఓ మై గాడ్ ఓకే అన్ని ఆల్మోస్ట్ అన్ని యూట్యూబ్ ఛానల్స్ లో ఐ డిడ్ వెబ్ సిరీస్ అండి. సూపర్ సో అలా ఎనాక్ట్ చేసి చూపించినప్పుడు కమల్ యాస్టీజ్ ఇలాగే చేయించిన నాతోటి. సార్ చేయించడం ఏంటి సార్, మీరు ఆల్రెడీ యూఆర్ వెరీ ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్. బట్ ఆయన ఏం చెప్తే అలా చేసేవాళ్ళు అండ్ ఆయన ఎక్స్పీరియన్స్ చాలా హెల్ప్ అయిందండి సెట్లో నాకు. ఓకే హౌ రాశి కేమ్ ఆన్ బోర్డ్ అంటే ఏం చెప్తారు? అంటే ఇంత నవీన్ గారిని తీసుకొస్తున్నప్పుడు చాలా థాట్స్ వస్తాయి, పాత హీరోయిన్స్ ని Hmm. రిపీట్ చేద్దామా, Hmm. ఆ కాంబినేషన్ ని రిపీట్ చేద్దామా అని చాలా థాట్స్ వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ లయ గారు కంబ్యాక్ ఇచ్చారు, అవును. సంగీత గారు సంగీత కంబ్యాక్ ఇచ్చారు. ఇచ్చారు, రాశి గారు కంబ్యాక్ ఇస్తున్నారు. సో లైక్ ఆయన కాంబినేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ రిపీట్ చేయొచ్చు అన్న ఆలోచన వచ్చిండొచ్చు కదా, అలా రాలేదా మీకు? వచ్చాను ఆబ్వియస్లీ 100% వస్తాయి, Try కాంబినేషన్ చేశారా ఏమన్నా? చేద్దాము అని ఆలోచన అయితే వచ్చింది. బట్ వాట్ వి థాట్ ఇస్, మహేశ్వరి గారిని అడుగుదామని యా అలా యాక్చువల్లీ అనిపించిందా? ఇవన్నీ వెంటనే మా టీం అంతా, మా ప్రొడక్షన్ టీం కానీ అందరూ సేమ్ మీరు ఎలా అన్నారు సార్ ఇది చేద్దాం ఇలా పెడదాము అని. ఆ, బట్ మన థాట్ వచ్చేసి నా థాట్ వచ్చేసి నాది కానీ సార్ గారు ఏముండే అంటే, సార్ని మళ్ళీ కంబ్యాక్ ఇస్తున్నాం, సో ఆయన ఫ్రెష్గా చూపించాలి. అవును ఆల్రెడీ రిపీట్ చేసిన కాంబినేషన్స్ ఉంటే జనాలు ఎగ్జైట్ అవుతారేమో, ఫ్రెష్గా అనిపించదు. ఎస్ సో అందుకని ఆ ఫ్రెష్నెస్ తీసుకురావాలి టు దిస్ Hmm. జనరేషన్ అండ్ ఆల్సో ది ఓల్డ్ జనరేషన్ టు గెట్ దట్ న్యూ, అరే మళ్ళీ ఒక కొత్తగా వచ్చాడ్రా, దానికోసం వితౌట్ వద్దులే అని చెప్పి ఫ్రెష్ ఫేసెస్ హౌ కోసం రాశి కేమ్ అంటే తనకన్నా ముందు ఇంకెవరినన్నా చూసారా లేదంటే? చూసామండి. చాలా మంది యాక్టర్స్, చాలా మంది అంటే నాట్ లైక్ మినీ 2-3 ఆప్షన్స్ చూసాము. ఆ. ఆల్మోస్ట్ ఒకటి కూడా కన్ఫర్మ్ అయిపోయిన దాని టైంలో మాకు ఈ రాశి ప్రొఫైల్ ఒకటి వచ్చిందన్నమాట. ఓకే సో తన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ చూస్తున్నప్పుడు తన ట్రెడిషనల్వి చాలా ఉన్నాయి. అవును. సో షీఈ్ ఆల్సో అండ్ వెరీ యాక్టివ్ ఆన్ సోషల్ మీడియా. ట్రెడిషనల్ సో బాగా అప్పటికే మీరు చూస్ చేసుకున్నప్పటికే రాశి ఇంటూ ఫిలిమ్స్. యా షీ వాజ్ ఇంటూ ఫిలిమ్స్. Hmm. ప్రసన్నవదం అనే ఫిలింలో Yes. నెగిటివ్ రోల్ చేశారు. సో 3 With రోజెస్ Suhas. అప్పటికి రాలేదు. యా సో అందులో చేశారనమాట. సో నెగిటివ్ రోల్ ఎలా ఉంటుందో లేదా అని చెప్పి చాలా మంది క్వశ్చన్ పడ్డారు కానీ, బట్ తన ట్రెడిషనల్ లుక్స్ చాలా బాగున్నాయి అనమాట. ఓకే సో ఈ ఫిలిం కి మాకు అలా మా లక్ష్మి రోల్ కి వెరీ నాకు టీజర్ లో అది ఆ పర్టికులర్ వాళ్ళిద్దరిది ఉంటది కదా, మూర్తి గారు మూర్తి గారు. అని, దాట్ వాజ్ లైక్ తనే డబ్ చేశారా? ఎందుకంటే వాయిస్ తనలాగానే ఉంది. అది ఎంత క్యూట్ గా ప్రొనౌన్స్ చేసిందంటే ఆవిడ. సో లైక్ టూ క్యూట్. మేము ఆల్రెడీ యాజ్ యూ మెన్షన్ ప్రసన్న వదనానికి అన్నిటికి యూస్ టు మీట్ ఇంటరాక్ట్ టాక్ అన్నమాట. చూస్తే గుర్తుపడతారు, లైక్ అవును. నేమ్ అంత నోటెడ్ గా కాకపోయినా Hmm. తన ఇంటరాక్షన్ తను చాలా హైపర్ యాక్టివ్ ఉంటుంది. వెరీ హైపర్. ఈయనేమో ఇంకో పక్కన చాలా సైలెంట్ గా ఉంటారు. ఈ ఆపోజిట్స్ ఎలా మాట్లాడుకుంటుండేవారు ఆన్ సెట్ నవీన్ గారు అండ్ రాశి అంటే? చాలా చాలా ఫన్నీగా ఉండేదండి. రాశి గారు ఇస్ లైక్ ఎంటైర్లీ ఎనర్జెటిక్. సార్ ఏమో చాలా కంపోజ్. ఆయన రెండు వాక్యాల్లో ముగించేస్తారు విషయాన్ని. ఈ మనం ఎంత చెప్పినా సరే లాస్ట్ లో థ్యాంక్ యూ అంటారు. సో రాశి హైపర్ యాక్టివ్ ఉండేది సార్, దానికి ఆయన సింగిల్ లైన్ కౌంటర్స్ ఉండేవి. Okay. టోటల్ ఫన్ మాకు. సూపర్ అసలు. అయితే నేను ఒక వీడియో ఏదో చూసాను సొమ్మ గారిది. అయ్యో నవీన్ గారితో ఇంటర్వ్యూ నేను కూడా చూపిస్తాను మనది ఒకటి ఉందని చెప్పి వాళ్ళు పాత సినిమా అవును, చూపిస్తే అవును. రాజీ వాజ్ లైక్ ఆస్కింగ్ ఇది ఏ ఇయర్ అంటే వాళ్ళు డిస్కషన్ చేస్తున్నారు. నేను అప్పుడు ఇంత పుట్టేనో లేదో అన్నట్టు చెప్తుంది రాశి. లైక్ 2000 బానో సంథింగ్ Yeah, అయి yeah. ఉంటుంది. నా ఏజ్ ఇంతే అని సంథింగ్ షోయింగ్. సో అప్పుడే అనిపించింది వీళ్ళు మామూలుగా ఎంజాయ్ చేసి ఉండకపోవచ్చు సెట్ లో, మామూలు బీభత్సం ఉండదు కాదు అని చెప్పి. సో ఇప్పుడు లైక్ యు ఆర్ బిజీ విత్ ఆల్ ద వర్క్స్, ఐ నో ఐ కెన్ సీ ద లిటిల్ టైట్నెస్. అయితే పూరి గారి దగ్గరికి హౌ యూ ఎంటర్డ్? ఎందుకంటే నేను గతంలో ఒక డైరెక్టర్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు హీ సెడ్ హీ స్టోరీ. సో పూరి గారి దగ్గరికి వెళ్ళాలన్నా కూడా అంత ఈజీ ఏం కాదు, అసలు చాలా మంది ఉంటారు, ఇళ్ళలో ఎవరైనా ఖాళీ అయితే నువ్వు వద్దు కానీ అని చెప్పారంట సమ్ డైరెక్టర్కి. సో మీరు ఎలాగా? అండ్ మీ చాలా మందికి తెలియదు యాక్చువల్లీ దాసరి నారాయణ గారికి రిలేటివ్ మీరు. సో ఆయన ఏమవుతారు? తాతయ్య అవుతారా? తాతయ్య అవుతారు. అమ్మ సైడ్ ఆర్ నాన్న సైడ్? నాన్న సైడ్ అండి. నాన్న సైడ్ తాతయ్య. మా చిన్న తేని ఇచ్చాం వాళ్ళ రెండో అబ్బాయికి. ఓ సూపర్. మా ప్రభా గారు కూడా నాన్నమ్మ అవుతారు అనమాట, వెటరనల్ యాక్టర్స్. సో డింపుల్ ఏమవుతారు?
మరదలు అవుతుంది. మరదలు అవుతుంది ఇండస్ట్రీలో. ఈయన ఒక యాక్టర్, ఆవిడ యాక్ట్రెస్ అనమాట. మంచి Yeah. మరదలు ఉందన్నమాట ఈయనకి. యా. సో లైక్ మీరందరూ లైక్ కనెక్టెడ్ గా మాట్లాడుకుంటూ యాక్టివ్ గా ఉంటారా డింపుల్? అంటే ఉంటామండి. మా అత్తయ్య మున్ని అత్తయ్య డింపుల్ వాళ్ళ మదర్. అత్తయ్య నేను బాగా క్లోజ్. కాంటాక్ట్ ఉంటాం అనమాట. ఓకే. అల్లుడు అని చెప్పి మేము ఫుల్ సరదాగా ఉంటాం. డింపుల్ ఎక్కువ ఇబ్బంది పెట్టాం. ఓకే. తను కూడా షూట్స్ లో అది ఉంటుంది కదా. Yes, సో yes. ఆల్మోస్ట్ ఫ్యామిలీ అంతా బాగానే కాదు, కనిపిస్తుంది. మొత్తం నటన, యాక్టింగ్, డైరెక్షన్ అంతా మీ బ్లడ్ లోనే ఉన్నప్పుడు ఫస్ట్ సినిమా అని చెప్పి ఎందుకండి టెన్షన్ పడడం మీరు? అంటే నాన్న లేరు కదండి. నాన్న రైటర్ కదా. అవును. ఎస్, ఐ హియర్డ్ ఇంద్ర మూవీ. ఇంద్రా నరసింహనాయుడు గంగోత్రి ఆ మూవీకి ఈజ్ వన్ ఆఫ్ ద రైటర్ అనమాట. సూపర్. ఆయన ఉండుంటే కథ వేరేలా ఉండేదండి. అవునా? ఆయన లేరు కాబట్టి, ఆయన మ్మ్. లేరు, తాతయ్య లేరు, సో ఎవరు లేరు కాబట్టి సో Okay, ప్రెషర్ background- ఎక్కువ అనిపిస్తుంది. ఎలా ఉంటుంది లెగసీ పేరు లెగసీ పడిపోద్ది. తీసుకెళ్ళాలి ముందుకి. మ్మ్. అంటే జనాలు ఎవరికి తెలియదు, బట్ ఫ్యామిలీలో ఇప్పుడు మా బ్లడ్ లో ఏదైతే ఉందో అది ఆ. ముందు తీసుకెళ్ళేది డింపుల్ అండ్ ఇప్పుడు నేను. అవును. మేము ఇద్దరే ఉన్నాం అనమాట. సో Okay. షీఈస్ టేకింగ్ ఇట్ సక్సెస్ఫుల్లీ. మరి మీ ఇద్దరు కాంబినేషన్ లో దీని తర్వాత సినిమా ఏమన్నా ఆలోచించవచ్చా? 100%. మా అత్త ఇప్పుడు అదే అడుగుతుంటది. వై డోంట్ యు ప్రిఫర్ డింపుల్ ఆన్ దిస్ రోల్? డింపుల్ బానే ఉంటుంది కానీ ఈ రోల్ కి తను ఐ మీన్ షీ కాంట్ అంటే కొంచెం సెట్ కాదని అనిపిస్తుంది. ఎదుగో ఆ కాంబినేషన్ లో వర్కౌట్ వర్కౌట్ కాదు, బట్ బికాస్ తన టైప్ ఆఫ్ రోల్ కాదండి ఇది. ఓకే. సో తనకి వేరే స్ట్రాంగ్ రాసుకున్నా. ఓకే. సో ఇన్ ఫ్యూచర్ లో బావ మరదళ్ళు ఒకళ్ళ డైరెక్షన్ లో ఒకళ్ళ యాక్టింగ్ లో మనం చూడొచ్చు అనమాట. 100% క్రేజీ అండి. నైస్. Yeah. సో ఎలా అంటే హౌ యు పూరి వెంట్ గారి టు పూరి గారి దగ్గరికి దగ్గర. అంటే? సో ఈవెన్ దట్స్ అ వెరీ బిగ్ స్టోరీ అండి. అవునా? పూరి గారి దగ్గరికి ఇట్ వాజ్ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ నాకు. ఓకే. నేను యాక్చువల్గా ఫస్ట్ ఫిలిం ది స్టోరీ రాసుకుంటూ ఉన్నాను అనమాట నేను. సో మ్మ్. రాశాను, చాలా మంది ఒక ఇద్దరు ప్రొడ్యూసర్స్ చెప్పాను, బౌండ్ స్క్రిప్ట్ కంప్లీట్ 300 పేజెస్ది. దాని తర్వాత ఇలా విశ్వరెడ్డి గారు CEO ఉన్నారు చూసారండి, ఆయన కథలు వింటున్నారు అని చెప్పి తెలిసిందే. ఆయన హీరోగా ఎంటర్ అవుదాం అని చెప్పి ఆయన తీసుకెళ్ళి చెప్పాను నేను. ఒక 3 గంటల నరేషన్, 300 పేజీలు ఇది. ఆయన ఒక ఆల్మోస్ట్ 1-2 months ఆయన ట్రావెల్ చేశారు నాతోటి. సో ఇంకొంచెం బెటర్గా చేయండి, హీరో క్యారెక్టర్స్ ఇంకా కావాలి చేసుకుని ఆయన తీసుకెళ్ళేసారు. ఆయన బాగా నచ్చింది అనమాట, చేద్దామని అని చెప్పారు. దాంతో డబుల్ ఇష్మా స్టార్ట్ అయిందండి. సో ఆల్మోస్ట్ 6 months ఐ వెయిటెడ్ ఫర్ హిమ్. నేను ఎన్నాళ్ళని వెయిట్ చేస్తాను భయ్యా మీకోసం అని చెప్పాను. ఓకే. సో డబుల్ ఇష్మా స్టార్ట్ అయింది. దెన్ ఐ కాల్డ్ హిమ్, బ్రో ఏమైంది ఇలాగా అంటే, ఇలా మూవీ స్టార్ట్ అయింది, ఒక పని చేయండి, పూరి గారి దగ్గరికి వచ్చేయండి, మీ రైటింగ్ స్టైల్ బాగా నచ్చింది నాకు. ఓకే. పూరి గారికి వస్తే ఒక్కసారి పూరి గారితో కూర్చొని నేను అక్కడికి వెళ్ళి పూరి గారిని కలిసేసరికి సార్ ఇంకా ఓకే వచ్చేయండి అని చెప్పారు అనమాట. అంటే నాకు ఒక డౌట్ ఇక్కడ. డిడ్ యూ మెన్షన్ ఎనీ ఆఫ్ యువర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? Never, ఏం ever, మెన్షన్ చేయకుండానే ever. జస్ట్ ప్యూర్లీ మీ Yes. రైటింగ్ ది చూసే పూరి గారు 100%. సూపర్. ఇప్పుడు దాకా ఆన్ కెమెరా కూడా ఇదే ఫస్ట్ టైం నేను చెప్పడం. ఓకే. నా వెరీ క్లోజ్ ప్రాక్సిమిటీలో ఉన్న వాళ్ళు తప్ప బయట ఎవరికి తెలియదు. నేను యాక్టింగ్ ఉన్నప్పుడు కూడా నేను ఆడిషన్స్ ఇచ్చే వెళ్ళేవాని తప్ప సూపర్. ఎవరు వింటారండి చెప్పండి. నాన్నగారు తాతయ్య గారు చెప్తే ఎవరు వింటారు, నువ్వేంటనే అడుగుతారు. ఈ జనరేషన్ అయితే అదే నేను నమ్ముతాను. ఓకే. అంటే లైక్ మీరు చిన్నప్పటి నుంచి వాళ్ళతో ఉన్నప్పుడు Okay. మీ చిన్నప్పుడు ఏమైనా సెట్కి వెళ్ళడాలు అవి ఏమైనా జరిగినాయా? నాన్నగారితో ఉన్నప్పుడు ఇందిరా గంగోత్రి ఆ టైంలో అప్పుడు వెళ్ళేవాడినండి. ఆ, ఇంట్లో కబుర్లేని అవే ఉండేది. ఆ, అది ఇది అని చెప్పి చిరంజీవి గారి గురించి, ఇప్పటికీ బాలయ్య దేర్ గారి ఆర్ గురించి. దట్ ఐకానిక్ డైలాగ్స్ ఆర్ Yeah, yeah. మొక్కే కదా అని పీకేస్తే పీకకొస్తా. ఐ యూస్ టు టెల్ ఎవ్రీ హీరోయిన్, ఒకవేళ తెలుగు రాని హీరోయిన్స్ ఎవరైనా ఉన్నా, మీరు మొన్న చూసారు కదా యూత్ హీరోయిన్ మొక్కే కదా. నా ఇంటర్వ్యూలో నేను ఆ పిల్లకి నేర్పించి షీ రిమెంబర్ దట్ డైలాగ్ అండ్ అదే అక్కడ కూడా చెప్పింది అనమాట. సో అంత ఇష్టం నాకు ఆ ఇంద్రలో. చాలా డైలాగ్స్ ఉంటాయి, అక్కడ ఇంద్రుడిది, ఇక్కడ ఇక్కడ ఇంద్రసేనుడిది అని. దట్ వాస్ ద మోస్ట్ ఐకానిక్ ఫిలిం True, యాక్చువల్లీ. true, true, ప్రతి డైలాగ్ గుర్తు పెట్టుకోవచ్చు. True. అంటే ఎంత ఇచ్చి ఉంటుంది అప్పుడు? అప్పుడు 2003-2 అంటే ఐ వాజ్ లైక్ 7th or 8th క్లాస్ అనుకుంటా. ఓకే, అంటే చాలా చిన్న ఉన్నప్పుడు. పర్లేదు గుర్తు పెట్టుకునే అంత చిన్నోళ్ళే. గుర్తుండేది. అప్పుడు కలిసారా లైక్ చిరంజీవి సార్ని వాళ్ళని కలిసారా? అప్పుడు అంత టైం ఏమన్నా ఉందా? అంత టైం అసలు ఇంకా గుర్తు- నాన్న వాజ్ వన్ ఆఫ్ ద రైటర్ అందులో. సో సెట్ అప్పుడు రైటర్స్ అంటే సెట్లు కూడా ఉండేవాళ్ళు, సెట్లు కూడా ఉండి, సో ఆ హడావిడి కూడా ఉండేది అనమాట. సో Okay. చాలా రేర్గా వెళ్ళేవాళ్ళం సెట్స్ కి. బట్ ఆ విషయాలు నాన్న ఇంటికి వచ్చి బాగా చెప్పేవాళ్ళు అనమాట. బాగా చెప్పేవారా? చాలా బాగా చెప్పారు. సో మెయిన్ గా సబ్ కాన్షియస్ గా అది కూడా నాకు ఇంకా నాన్న ఎప్పుడు ఇండస్ట్రీలో తీసుకోవాలని ఎప్పుడు అనుకోవాలి. సో ఇంటర్మీడియట్ ఉన్నప్పుడు చనిపోయారు అనమాట. ఓకే. సో సెకండ్ ఇయర్ తర్వాత యూఎస్కి వెళ్ళిపోదామా ఇంజనీరింగ్ కి. యూఎస్కి వెళ్ళి వచ్చిన తర్వాత అప్పుడు చూద్దాం అనేవాళ్ళు తప్ప ఎప్పుడు. సో బట్ హౌ యూ గెట్ ఇంట్రెస్ట్ అండి? అంటే లైక్ అంత చదువుకున్న తర్వాత
ఇప్పుడు ఎవరు లేరు కదా ఇండస్ట్రీలో, మనం ఎందుకు మళ్ళీ వెళ్దాం అని ఒక థాట్ రేజ్ అవుద్ది. అండ్ ఇంట్లో వాళ్ళు కూడా చాలా ప్రెషర్ చేస్తారు, వద్దులే వద్దులే అని చెప్పి. బట్ వేర్ యూ గాట్ ఓకే నాకు కూడా ఇక్కడే చెయ్యాలి అనిపించింది, వెళ్ళాలి ఫిలిమ్స్కి ప్రూవ్ చేసుకోవాలి అని ఎప్పుడు అనిపించింది అంటే వాట్ యూన్స్? నా లైఫ్ ఈజ్ అ వెరీ అన్ప్రెడిక్టబుల్ థింగ్ అండి. ఓకే. అంటే యూఎస్కి వెళ్తాను అనుకున్న టైంలో నాన్న చనిపోవడం, నాన్న చనిపోయిన తర్వాత సరే వీ హ్యాడ్ అ బిగ్ ఫ్యామిలీ, సో ఫ్యామిలీ అంతా సపోర్ట్ ఉంటుంది ఉన్న టైంలో సడన్గా సపోర్ట్ లేకపోవడం, ఒంటరిగా అయిపోవడం, రాజమండ్రి వెళ్ళిపోవడం. సో అక్కడ కాలేజ్లో జాయిన్ అవ్వడం, అంటే ఇక్కడ కల్చర్కి ఆంధ్ర కల్చర్ అవును. సంథింగ్ డిఫరెంట్గా ఉంటుంది. అవును. ఇక్కడైతే మనకి ఇంటర్మీడియట్కి డ్రెస్సెస్ ఉండవు, సివిల్ డ్రెస్. అక్కడ యూనిఫామ్స్ ఉంటాయి. మామూలుగా కాదు, అది కూడా అద్భుతమైన రంగులు ఉంటాయి. అయ్యమ్మన్నో బాధితురాలు. ఎస్. సో అక్కడ చాలా ఏ డిఫరెంట్. కాలేజ్లో చదివారు? ఆదిత్య డిగ్రీ కాలేజ్ రాజమండ్రి. మీది అప్పుడు పింక్ అండి యూనిఫామ్ లేదంటే బ్లూ స్ట్రైప్స్. బ్లూ స్ట్రైప్స్? బ్లూ స్ట్రైప్స్. ఓకే. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకేంటంటే ఐ లైక్ టు బి వెరీ, అందరిని కలుపుకుని వెళ్ళిపోవాలి, అది బాగా ఇష్టం అండి. అందుకే ఎన్ఎస్ఎస్ లో నేను జాయిన్ అయ్యాను. ఎన్సీసీ అంటే యు ఆర్ లైక్ లిటిల్ రేలంగ్ మాయ. అందరిని కలుపుకోవాలి, ఎప్పుడు గ్రూప్స్ లో ఉండాలి, హడావిడి చేయాలి. ఆ హడావిడి చేయడానికి నాకు మార్గం ఏంటి అంటే అప్పుడు కాలేజ్ ఫంక్షన్ వచ్చేవి, ఫ్రెషర్స్ డే అని అదని. అక్కడ స్కిట్ చేద్దాం Okay. అని చెప్పి అప్పుడు సురభి నాటకశాలకు వెళ్ళి అవన్నీ తీసుకొచ్చి కథ రాసుకుని వీడి Ooh. అక్కడ నుంచి స్టార్ట్ అయిందండి నాకు. ఓకే. అక్కడ ప్రతి 3 years ఐ డిడ్ 3 different skits. అందరూ బాగా హెల్ప్ చేసేవాళ్ళు. అంత అక్కడ నుంచి జాబ్కి రావడం, నేను జాబ్కి వచ్చినా కూడా మనకు అది పోయేది కాదు. ఇక్కడ కూడా ఈవెంట్స్ ఉండేవి, ఇక్కడ కూడా చేసేవాడిని. మెల్లగా షార్ట్ ఫిలిమ్స్ కెమెరా పట్టుకోవడం, వెళ్ళిపోవడం, నైట్ 9 వరకు జాబ్ చేసేవాడిని అండి నేను. నైట్ Okay. మళ్ళీ తర్వాత అంతా ఐ యూస్ టు డూ దిస్ షార్ట్ ఫిలిమ్స్ థింగ్. మొత్తం అసలు ఎక్కడ ఖాళీ ఎంత కూడా ఉంచుకునేవారు కాదేమో. అన్ని ఏదో ఒకటి చేస్తూ ఉండాలండి, ఖాళీగా ఉండకూడదు, ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. ఓకే. ఏవి డబ్బులు వచ్చేవి కాకపోతే అన్ని పోగొట్టుకోవడమే. అంతే, ఏదో మన వర్క్ సాటిస్ఫాక్షన్, మన అంతే. కోసం సాటిస్ఫాక్షన్ తప్ప. సో రైట్ నో వాట్ ఈస్ యువర్, మీరు మ్యారీడ్ అండి? మ్యారీడ్ అండి. లవ్ అరేంజా? లవ్ మ్యారేజ్ అండి, ఆల్మోస్ట్ 12 years నుంచి. సూపర్. అప్పుడే డిగ్రీ, అప్పుడే కాలేజ్ నుంచి అమ్మాయి. కాకపోతే అమ్మాయి తెలంగాణ అమ్మాయి. ఓ. ఎన్ఎస్ఎస్ ఈవెంట్ కి వెంట్ టు కాశ్మీర్. ఓకే. ఎంటైర్ 2 states నుంచి. అక్కడ చిగురించిందండి మీ చిగురించింది. ప్రేమ. ఏమన్నా యుద్ధాలు జరిగినాయా? యుద్ధాలు లక్కీలు ఏం జరగలేదండి. అయ్యో. ఓకే. అంటే- అయితే మన కథలోకి వచ్చేస్తే కనుక వాట్ కామన్ ఆడియన్స్ కెన్ రిసీవ్ ఫ్రమ్ యువర్ స్టోరీ అంటే ఏం చెప్తారు? అండ్ ఇప్పుడు కూడా చాలా చాలా మందిని అడిగున్నాను నేను. ఎవ్రీవన్ వాళ్ళ ఫిలిం వాళ్ళకి బేబీయే, వాళ్ళకి డెఫినెట్ గా నచ్చుద్ది, Yeah. ఎలా ఉన్నా నచ్చుద్ది, ఎందుకంటే True. దాని మీద చాలా సంవత్సరాల నుంచి కూర్చుని వర్క్ అవును, చేస్తారు అవును. కాబట్టి. ఇప్పుడు ఆడియన్స్ మైండ్ సెట్ చాలా మారిపోయింది. మారిపోయింది. సో ఎలా రిసీవ్ చేసుకుంటారు? అండ్ వడ్డే నవీన్ గారి కంబ్యాక్ కాబట్టి ఇంకా ఎక్కువ ప్రెషర్ ఉంటుంది. ఉంటుంది. ఆడియన్స్ కూడా అదే ఆలోచిస్తారు. అప్పట్లో సూపర్ హిట్ హీరో, అవును, అప్పట్లో ఫ్యామిలీ హీరో, soft ఫ్యామిలీ ఆడియన్స్ అందరినీ దగ్గర చేసుకున్న హీరో అన్న అది ఎప్పుడు ఉంటుంది, ఇప్పుడు కూడా ఉంటుంది ఆ ముద్ర. అది జరగాలంటే చాలా కష్టం. చాలా true, true. సో ఇప్పుడు ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు? ఇవాళ రేపు సినిమాల్లో టీజర్లు ట్రైలర్లు మాత్రమే బాగుంటున్నాయి. బాగుంది. లిటరల్లీ సినిమాకి వెళ్తే దట్ ఈస్ లైక్ డిసప్పాయింటింగ్ అస్. నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసిందే చెప్తున్నా. ఎందుకంటే మనకి ఉన్న మంచి విషయాలన్నీ ట్రైలర్లో పెట్టేస్తున్నారు. సో దానివల్ల మనకి ఎక్సైట్మెంట్ వస్తుంది వెళ్ళి చూడాలి అని. అక్కడికి వెళ్తే అరే ఇవన్నీ మనం ట్రైలర్లో చూసేసాం చూసాం కదా, ఇందులో ఇంకేముంది అన్న ఫీలింగ్ వస్తుంది. True. మీ సినిమా ఎలా ఉంటుంది? ఆడియన్స్ని ఎంత ఎంగేజ్ చేస్తుంది అంటే వాట్ యు విల్ సే? మెయిన్గా ఈ ఫిలిం యాజ్ ఇందాక నేను చెప్పినట్టు స్టార్ట్ అవ్వడమే సార్ని ఒప్పించాలి, లేకపోతే ఇలాగే అన్న ఇంటెన్షన్తో జర్నీ స్టార్ట్ అవ్వాలి. ఒక క్యారెక్టర్ని తీసుకుని హీరో గారి దగ్గరికి వెళ్ళాను. సో హీరో గారికి కూడా నచ్చింది, ఆ క్యారెక్టర్ నచ్చింది. సో ఆయన నా బ్యాక్గ్రౌండ్ చూడలేదు, నేను సార్ ఇన్ని ఏళ్ళుగా లెగసీ ఉంది, దాన్ని ఎలాగ నిలబెట్టాలి అన్న ఇంటెన్షన్తో వెళ్ళలేదు. సో వెన్ ఇట్ స్టార్టెడ్ విత్ క్యారెక్టరైజేషన్, వెన్ ఇట్ స్టార్టెడ్ విత్ ప్రాపర్ స్టోరీ, సో ఆ జర్నీ కూడా మాది అలాగే నడిచింది. సో ఎటువంటి ఆడియన్స్ని కానీ ఆరల్స్ ఇంతమంది సాటిస్ఫై చేయాలి, ఇలాగైతేనే మనం చూస్తామని కాకుండా కథ ఏం డిమాండ్ చేస్తుంది, ఏది చెప్తే ఆడియన్స్ ఎంగేజ్ అవుతారు, ఈ సీన్ నుంచి ఈ సీన్ వెళ్తున్నప్పుడు ల్యాగ్ ఏమైనా ఉందా, ఈ సీన్ ఇన్ఫర్మేటివ్ గా ఉందా, అసలు ఏం చెప్తున్నాం ఆడియన్స్ ఎందుకు కూర్చోవాలి, ఈ సీన్కి ఎందుకు చూడాలి, ఎందుకు విజిల్స్ వేయాలి. సో ఆ జర్నీలో నడిచింది అనమాట. సో అందుకని సినిమా ప్రోడక్ట్ కూడా నేను ఐ వాంటెడ్ టు టెల్ దిస్, ఒక టైం వచ్చినప్పుడు చెప్దాం అనుకున్నా. ఆడియన్స్ అంటే వడ్డే నవీన్ గారు అంటే తెలిసిన వాళ్ళు థియేటర్కి వెళ్ళేది వడ్డే నవీన్ గారి కోసం వెళ్తారు. అవును, ట్రూ. వడ్డే నవీన్ గారి కోసం థియేటర్ లోపలికి వెళ్ళి త్రిమూర్తులు ఫ్యాన్ గా బయటకు వస్తారు. వావ్. సో అంత కనెక్ట్ అవుతుంది త్రిమూర్తులకి. సో తెలిసిన వాళ్ళు లోపలికి వెళ్ళి త్రిమూర్తులతో కనెక్ట్ అయ్యి బయటకు వచ్చి భలే ఉందరా సినిమా బాగా చేశారు నవీన్ గారు, నైస్ స్టోరీ అంటారు. నవీన్ గారు అంటే తెలియని వాళ్ళు ఒక కొత్త హీరో వచ్చాడు అని చెప్పి స్టోరీ కనెక్ట్ అయ్యి అంటే స్టోరీ బాగుంది, స్టోరీ కనెక్ట్ అవుతారు. స్టోరీ కనెక్ట్ అవుతారు. ఈ అందరూ ఆడియన్స్ కనెక్ట్ అయ్యిందంటే స్టోరీ, లైక్ మీరు చెప్పినట్టు ఓకే. ఓవర్ ది బోర్డ్
చాలా పెద్ద పెద్ద సినిమాలు వస్తున్నాయి. ఉమ్, మనకు ఎక్కడో లోకల్ కనెక్టివిటీ, రీజనల్ కనెక్టివిటీ మిస్ అవుతుంది. అవును. బాగా మనం చూసిన పాత్రలు కనిపించట్లేదు ఈ మధ్యన. ఎక్కడో చాలా పెద్ద పెద్ద పాత్రలు, పెద్ద పెద్ద ప్రపంచాలు, రాజ్యాలు ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఉమ్, సో వాట్ ఐ వాంటెడ్ ఇస్ రిలేటబిలిటీ. మనం మనం ఎప్పుడో చూసిన మన ఏదో ప్రతి ఒక్క లైఫ్లో వచ్చేది ఏంటంటే ఏదో పోలీస్ ప్రాబ్లం ఒకటి వస్తుందండి. ఆబ్వియస్లీ. తెలిసిన పోలీసులు ఎవరు ఉన్నారా అలా చెప్పరా మావా అని చెప్పి మ్మ్. మాడుతున్నట్టు. సో మ్మ్. ఈ ఇందులో మనం ఫస్ట్ కలిసేది కానిస్టేబుల్. అవును. మన ఎస్ఐని కలవం, ఎవరిని కలవం. అవును. బయట ఉండి కానిస్టేబుల్ ఎందుకురా బాబు ఇలా చేశారు, సరే ఆ అబ్బాయి అతను కలవండి, ఆ ఎస్ఐ మంచి కలవండి అని చెప్తారు. సో మనకి ఈ మనకి ప్రాబ్లంకి సొల్యూషన్ మధ్యలో ఉండేది కానిస్టేబుల్. ఆ రిలేటబుల్ ఫ్యాక్టర్ నేను పట్టుకున్నాను అనమాట. సూపర్. ఈ జర్నీ అంతా కూడా ఆడియన్స్ విల్ బి వెరీ కనెక్టెడ్ టు ఇట్. అండ్ ఒక మంచి సినిమా చూసావు అబ్బా చాలా రోజుల తర్వాత అన్న ఫీల్తో బయటకు వస్తాను. కాదు, మీరు ఆయన అమాయకంగా ఉంది ఫేస్ అంటున్నారు, ఫైట్స్ ఏ మాత్రం ఉన్నాయి. చేతకొడి గిరగిర సాంగ్ చూసాను అసలు ఆయన పాటలేంటి, ఈ నిన్ను చూపించిన విధానం ఏంటి, అండ్ దట్ టాటా టాటా సాంగ్ నాకు చాలా నచ్చింది. థ్యాంక్ యూ. కళ్యాణ్ గారు ఎలా ఆన్బోర్డ్ అయ్యారు మ్యూజిక్ డైరెక్టర్? కళ్యాణ్ బ్రోద్ అయితే సరే అవునా? సార్ డెసిషన్. ఆయన ప్రీవియస్ ఆల్బమ్స్ నేను ఫస్ట్ మణి శర్మ గారు నేను మణి గారితో ముందు వర్క్ చేశాను అనమాట, ప్రేమదేశం అనే Yeah. ఫిలిం ఉంది. సో దానికి ఐ వాజ్ కో డైరెక్టర్, నా ఫ్రెండ్ ఫిలిం అది. సూపర్. సో అన్ని చేశాను. సో దానికి మణి గారు, సో ఫస్ట్ మణి గారు అనుకున్నాం. సో దే లాట్ ఆఫ్ ఆప్షన్స్ అనమాట. సో సార్ డెసిషన్, మణి గారు వద్దనేం అనలేదు. సార్ కి ఎట్లా ఎక్కడ పరిచయం కళ్యాణ్? లైక్ సార్ పరిచయం లేదండి, ఆయన సాంగ్స్ చూశారు. ఓహో, ఓకే. సో ఆయన సాంగ్స్ చూసి మేం ఫేమస్ అని మారుతినగర్ సుబ్రహ్మణ్యం, మేడం సార్ మేడం అంతే సాంగ్స్. సో దే లుక్ ఫ్రెష్ అనమాట. సో సార్ కళ్యాణ్ పిలవడం, కళ్యాణ్ బ్రోతో హీ కేమ్ ఇట్ ఆన్ బోర్డ్. సూపర్. నేను బేసిక్ ఏంటంటే నా టెక్నీషియన్ అందరికీ నాకు ఫస్ట్ కథ చెప్తాను, ఎంటైర్ నరేషన్ ఇచ్చేస్తాను. సో మొత్తం అందరూ ఒక రూమ్లో కూర్చోబెట్టి నేను నరేషన్ ఇచ్చేస్తాను. సో వాళ్ళు కూడా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో కథను చూడాలి. కళ్యాణ్ మ్యూజిక్ చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఐ చాలా లవ్ బాగా మేము ఇచ్చారు. ఫేమస్ పాటలు కానీ, అండ్ కుక్కొక్కో ఎల్లమ్మ పాట Yeah. దట్ ఈస్ లైక్ చాలా బాగుంటుంది. అండ్ మొన్ననే నిలవే నిలవేయా నిలవే అది కూడా I love the చాలా album. బాగుంటాయి. పాటలన్నీ కూడా చాలా సూదింగ్ గా, చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఫ్రెష్గా ఉంటాయి నిజంగా. సో అందుకే మీరు ఈ సాంగ్స్ విన్నప్పుడు కూడా Yeah. వెరీ ఫ్రెష్. అదే. సో అయితే లైక్ మీ సినిమా ఎంత డ్యూరేషన్ వచ్చింది? లైక్ 2.5 hours. 2.5 hours. Yeah. సో కంప్లీట్ గా మమ్మల్ని ఎంగేజ్ చేస్తా Entirely అంతా వస్తున్నారు అనమాట. ఫస్ట్ హాఫ్ విల్ బి ఎంటర్టైనింగ్, సెకండ్ హాఫ్ విల్ బి ఎంగేజింగ్, క్లైమాక్స్ విల్ బి లైక్ బ్లాస్ట్. ట్విస్ట్ అండ్ టర్న్స్ క్లైమాక్స్ లాస్ట్ 20 minutes ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్ క్రూషియల్ అంటారు. అండ్ ఒక సోల్ సాటిస్ఫైయింగ్ ఫిల్మ్ అండి. అవునా? సో నాకు ఐ ఆల్వేస్ వాంటెడ్ టు డూ, అంటే మీరు జనరల్గా దాన్ని ఏమంటారు, ఎలాంటి సినిమాలు చేద్దాం అనుకుంటున్నారు అనేది ఒకటి ఉంటుంది ప్రతి అవును. డైరెక్టర్. నాకైతే నేను వర్షము, నువ్వు వస్తాను నేను వద్దంటన్నా, వెరీ సోల్ సాటిస్ఫైయింగ్ ఫీలింగ్ ఇవ్వండి. అంటే మనం ఫ్యామిలీ కనెక్ట్ అవుతుంది, కథ అంత ప్రాపర్ ఉంటుంది, కమర్షియల్ అన్నీ ఫిల్మ్స్ ఉంటాయి. అండి. Yeah. మన థియేటర్ బయటకు వచ్చేటప్పుడు ఆ రోలింగ్ టైటిల్స్ లో పాట వినిపిస్తూ ఉంటది, ఆ, మనం బయటకు వెళ్ళేటప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ బయటకు వస్తాం. అలాంటి Super. సినిమాలు చేయాలండి. సో పాన్ ఇండియా సినిమా తీయడానికి చాలా చాలా మంది ఉన్నారు మనకి, పెద్ద పెద్ద వాళ్ళు. ఈ చిన్న చిన్న సినిమాలు ఈ తీయడం, middle ఈ స్పేస్ ని space మీరు ని. ఆక్యుపై చేద్దాం ఐ అనుకుంటున్నారు వాంట్ టు డూ సచ్ ఫిల్మ్స్ అండ్ దిస్ ఫిల్మ్ ఇస్ ఎగ్జాక్ట్లీ దట్. సో అయితే కమల్ గారు, లైక్ తాతయ్య గారితో ఏమన్నా మెమరీస్ ఉన్నాయా? లేదండి, లేదు. తాతయ్య గారు నాన్నగారు చనిపోయిన తర్వాత, యాక్చువల్లీ నాన్నగారు చనిపోయి ఒక 2-3 years ముందు పెళ్ళైంది. నేను అప్పుడు హాస్టల్లో ఉన్నా. ఓకే. తాతగారిని 1-2 సార్లు కలవడమే జరిగింది నాకు. నాన్నగారు చనిపోయిన తర్వాత ఇంకా తగ్గింది, తాతయ్య గారు చనిపోయిన తర్వాత ఇంకా కంప్లీట్గా తగ్గిపోయింది అనమాట. అయితే మీకు కంఫర్టబుల్ ఉంటే ఆన్సర్ చేయండి, Yeah. లేకపోతే లేదు. రీసెంట్ గానే దట్ ఇష్యూ రేస్డ్ అవుట్, మీరు చూస్తున్నారో లేదో, లైక్ తాతయ్య గారి సమాధి దగ్గరది అదంతా. వాట్ యూ ఫీల్ ఇలాంటివి చూసినప్పుడు? మీకేమనిపిస్తుంది? లైక్ యాజ్ ఏ మీడియా పాయింట్ ఆఫ్ వ్యూ ఒకలా ఉంటుంది, బట్ ఫ్యామిలీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంకొకలాగా ఉంటుంది. అది అసలు ఆ రీల్ హైలైట్ అయినప్పుడు, అండ్ విష్ణు గారు కానీ, మనోజ్ Yeah, గారు yeah. కానీ వీళ్ళు వెళ్ళడము, అండ్ మిగతా సెలబ్రిటీస్ కూడా అక్కడికి వెళ్ళడం తర్వాత ఇవన్నీ చూసినప్పుడు వాట్ యూ ఫీల్? ఇఫ్ యు ఆర్ కంఫర్టబుల్ టు ఆన్సర్, యూ కెన్ నో ఆన్సర్. ప్రాబ్లం. ఫస్ట్ థింగ్ ఐ ఫీల్ వెరీ బ్యాడ్ అబౌట్ దట్ సిచ్యువేషన్. కానీ నాకు పర్సనల్గా నాకు అలా ఉందని తెలియదు. అంటే ఆ, అక్కడ ఉంది అని కూడా తెలియదు, అక్కడ అంత దారుణంగా స్థితి ఉందని తెలియదు. ఫస్ట్ నేను బాధపడింది ఆ సిచ్యువేషన్ అలా చూసి. సెకండ్ ఐ ఫెల్ వెరీ హ్యాపీ వెన్ మనోజ్ అన్న అండ్ విష్ణు అన్న వెన్ దేర్ అండ్ దే డిడ్ ఆల్ అండ్ ఎవ్రీ వన్ సపోర్టెడ్. కమింగ్ ఫ్రమ్ ఫ్యామిలీ పర్స్పెక్టివ్ ఆఫ్ ఆర్ సైడ్, ఇట్స్ షాటర్డ్ అండి. ఫ్యామిలీ ఇస్ లిటలీ షాటర్డ్. పెద్ద ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇంటర్నల్గా సిచ్యువేషన్స్ ఎంత, అంటే ఆ సమాధిలాగే ఉన్నట్టుందేమో సిచ్యువేషన్ అన్నట్టు అనిపించిందేమో నాకు. అనిపించింది యాక్చువల్లీ, బికాజ్ ఎవరు అలా వదలరు. అవును. దే షుడ్ బి సమ్ రీజన్, ఏదో ఏదో బాగా వెలితి అండ్ డిఫరెన్సెస్ ఆర్ ఇబ్బందో
ఎవరు తీర్చలేదు. సో ఇప్పుడు ఎలాగైతే మనోజ్ అనే వీళ్ళు వచ్చి తీర్చారో ఆ దేవుడు కూడా తొందరగా అవన్నీ క్లియర్ చేసి ఎప్పుడైతే నా తాతయ్య గారు ఎంత ప్రశాంతంగా ఉన్నారో ఆ సిచ్యువేషన్లో, ఫ్యామిలీ కూడా ఆ సిచ్యువేషన్లో తొందరలో ఉంటుందని అనుకుంటున్నాను. నా తాతయ్య గారి వీడియో చూసినప్పుడు ఐ ఫీల్ వెరీ 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 డిప్రెస్డ్ అండి. వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ కాల్ చేసి చేద్దాం అన్నప్పుడు యాక్చువల్లీ ఈ టైంలో ఫ్రెండ్స్ ఎవరు లేరు నాకు ఎక్కువ మంది. సో ఏం చేయాలరా, ఎలా చేయాలి, ఏదో ఒకటి చేయాలి, ఎవరు తెలియకుండా ఆ ప్లేస్కి వెళ్ళిపోదాం, ఏదో చేద్దాం అనుకున్నాం. కానీ ఆ నెక్స్ట్ డేనే మనోజ్ గారు వచ్చారన్నమాట. ఐ వాంట్ టు థ్యాంక్ హిమ్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్. మనోజ్ అనే విష్ణు అన్న, గాడ్ బ్లెస్ దెమ్ రియల్లీ. ఎంతంటే వాళ్ళ జనరేషన్స్కి ఆ బ్లెస్సింగ్ ఉంటుందండి. దట్స్ వాట్ ఐ బిలీవ్. సో అయితే మీరు ఇందాక మాట్లాడుతూ యువర్ యాక్టర్ 2 అని అన్నారు. అయితే అవి కూడా ఆడిషన్స్ ఇచ్చే వెళ్ళారన్నారు. యాక్టర్స్ లైఫ్లో ఐ యూస్ టు సీ ద మోస్ట్ డిఫరెన్స్ ఈస్ ప్రొడక్షన్ సైడ్ నుంచి యాక్టింగ్ సైడ్ వెళ్ళినప్పుడు. ఎందుకంటే నేను ఏడి కింద వర్క్ చేశాను ఫర్ షార్ట్ ఫిలిమ్స్ ఆర్ వెబ్ సిరీస్కి చేశాను. యాక్టర్స్కి ఒక డిఫరెంట్ లైఫ్ స్టైల్ ఉంటుంది. మీరు అన్నారు నేను ఆడిషన్ ఇచ్చి వెళ్ళాను, ఎవరు ఏంటి అన్నది చెప్పకుండా వెళ్ళాను. ప్రొడక్షన్ సైడ్ చూసుకుంటే దిస్ ఈజ్ లైక్ వాళ్ళ ప్రోటోకాల్ ఏమో మనకు తెలియదు, కానీ దెర్ విల్ బి ఎ కేటగరైజేషన్. యాక్టర్స్కి ఇది, డైరెక్టర్స్కి ఇది, అండ్ లైక్ ఎస్ ఇది అని చెప్పి వేరియేషన్స్ మేము చూస్తున్నాం. డిడ్ యూ ఫేస్ దట్ కైండ్ ఆఫ్ వేరియేషన్స్ ఆ టైంలో యాక్టింగ్ వెళ్ళినప్పుడు ఏంటి అని? యాక్టింగ్లో ఆబ్వియస్లీ ఉంటుందండి. అంటే మంచి క్యారెక్టర్ వస్తుంది, డైలాగ్ ఉన్న క్యారెక్టర్ వస్తుంది, అన్నీ వస్తాయి. కానీ లక్కీగా నేను చేసిన బ్యానర్స్ అండ్ పెద్ద బ్యానర్స్ పెద్దగా ఉన్న కింద లైక్ వీఆర్ నాట్ నోన్ యాక్టర్స్. ఎగ్జాక్ట్లీ. సో ఎవరు పెద్దగా పట్టించుకోరు. ఒక చిన్న బాధ ఉంటుంది. సర్లే, మెయిన్గా రెమ్యునరేషన్ దగ్గర అండి. 10 సినిమాలు చేసిన అదే రెమ్యునరేషన్, 20 సినిమాలు చేసిన అదే రెమ్యునరేషన్. ఒకసారి రెమ్యునరేషన్ ఎవరు కన్వీన్స్ ఎవరు బాధ అనిపిస్తుంటుంది. లాస్ట్ మూవీలో 2000 ఇచ్చారు. ఒక 500 మంచి క్యారెక్టర్ వచ్చిందమ్మా చెయ్యి, నెక్స్ట్ దాంట్లో ఇస్తాం, మన దాంట్లో చేద్ది కానీ 5,000 తీసుకుంది. కానీ మళ్ళీ నెక్స్ట్ దాంట్లో అందులో చేసినా కూడా 3,000 చేశారు. సో ఇట్లా రోజు కూలి చేస్తున్నావా ఏంటిది అనిపిస్తూ ఉంటుంది. ఫ్యామిలీ అంతా అలా ఉంది, 3 రోజులు అర్థమయ్యేది కాదు. సో దట్ వాస్ వెరీ స్ట్రెస్ఫుల్ యాక్చువల్లీ. నాట్ బ్యాడ్ ఫ్రమ్ దేర్ పర్స్పెక్టివ్, దే ఆర్ డూయింగ్ దేర్ థింగ్. అవును, వాళ్ళు కాస్ట్ కటింగ్ చూసుకుంటారు ఆబ్వియస్లీ. బట్ పర్సనల్ గా చాలా హార్డ్ హిట్టింగ్ ఉండేది నాకు. ఓకే. సో వాట్ ఈస్ యువర్ ఫస్ట్ ఇండస్ట్రీ పరంగా తీసుకున్న సొమ్ము ఎంత అంటే వాట్ యుల్ సే? లైక్ పూరి గారి దగ్గర వర్క్ చేసినప్పుడా, లేదంటే యాక్టింగ్ పరంగా? యాక్టింగే ఫస్ట్. హౌ మచ్ యూ హ్యాడ్? 1500. ఏంటి ఏం సినిమా? సీత అన్నారు. సీత దానికి సీత కూడా కాదు, హలో గురు ప్రేమ కోసమే దాంట్లో చేశాను అనమాట. దాంట్లో 1500 కన్వెన్షన్ కలిపి 2000 రూపీస్ పర్ డే. ఓకే, 2 days చేశాను. 2 days చేశారు. సూపర్. సో కానీ ఏం చేశారా డబ్బులు పట్టుకెళ్ళి? ఖర్చు అయిపోయినాయా, ఉంచారా, దాచారా? తీసుకెళ్ళి ఫస్ట్ అమ్మకి ఇచ్చాను, 1000 అమ్మకి ఇచ్చాను, 500 పార్టీ చేసుకున్నాను. అసలు మామూలుగా కాదు, అందులో వచ్చిన దాంట్లోనే అందరూ పార్టీ చేసుకున్నారు. అదే నిజం. సో చాలా మందికి ఉంటుంది లైక్ వీళ్ళ దగ్గర డైరెక్షన్ చేయాలి వీళ్ళ దగ్గర అని. బట్ మీ వన్ ఆఫ్ మెయిన్ పిల్లర్ దగ్గరే మీరు నేర్చుకున్నారు వెళ్ళి వర్క్. సో ఏ హీరోనన్నా డైరెక్ట్ చేయాలి అని ఉందా? ఈ హీరోని పర్టికులర్గా డైరెక్ట్ చేయాలి ఒక్క మూవీ అయినా, నా మూవీ చాలా మందికి ఉంటుంది డైరెక్టర్స్, అప్కమింగ్ డైరెక్టర్స్కి, నా కథ పలానా హీరోకి నేను చెప్పాలి, పలానా హీరోతో నేను డైరెక్ట్ చేయాలి అని ఉంటుంది. సో అలా మీకు ఎవరైనా ఉన్నారా ఇండస్ట్రీలో? ఆబ్వియస్లీ ఉంటారు, ఉన్న వాళ్ళలో టాప్ 3 చెప్పండి చాలు. నాకు అవకాశం వస్తే ఉన్న ప్రతి ఉంటుందండి, పక్కా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళందరిని చూస్తే మనం పెరిగామండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు రవితేజ గారి కథలు వింటున్నారు. రవితేజ గారు నెక్స్ట్ ఒక సినిమా ఎవరైనా నాకు వెలిగించాలి కొంచెం, నేను రవితేజ గారికి రాయరా కదా, టక్క 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 నేను రాసి ఆయన్ని ఎలా చూపి అలా చూపించగలను. సో ఆ ఫైర్ నాలో ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను కోరుకున్నా కూడా నాకు దగ్గరలో ఎవరు లేరు, పెద్ద స్టార్స్ అందరు. సో ఐ వాంట్ టు డూ దెమ్. ఇప్పుడు నాకు ఎన్టీఆర్ అంతతో చేయాలని చాలా ఇష్టం. రచ్ వేరే లెవెల్లో ఉంటుంది. ఆయనతో కంప్లీట్ కామ్ గా సినిమా చేయాలని ఉందండి నాకు. కామ్ గా అంటే చాలా ఆయన వైలెంట్ కామెడీ సెన్స్ అదిరిపోద్ది, అండ్ మొన్న పెద్ద ఫిలిం వచ్చింది రామ్ చరణ్ గారితో. సో రామ్ చరణ్ గారితో అసలు నాకు కంప్లీట్ కామెడీ ఫిలిం చేయాలని ఉంది. అందుకే థాట్ ప్రాసెస్ నచ్చింది యాక్చువల్లీ. వాట్ ఎవర్ ఇప్పుడు దాకా వాళ్ళు ట్రై చేయని యు వాంట్ టు డూ. సో నవీన్ గారు ఇచ్చిన కాంప్లిమెంట్ ఏంటి మీకు ఆఫ్టర్ ఎంటైర్ ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత? ఇచ్చారా, చెప్పారా? అది చాలా పెద్ద కాంప్లిమెంట్ యాక్చువల్ గా. అది నేను తీసుకోలేనంత పెద్ద కాంప్లిమెంట్. ఏం చెప్పారు? ఈజ్ లైక్ యు ఆర్ ద బెస్ట్ రైటర్స్
ఐ ఎవర్ హ్యాడ్ ఇన్ మై కెరియర్ అన్నారు. ఐ వాజ్ లైక్ సార్ చాలా పెద్ద మాట సార్ ఇది అనేసారు. నాకు ఫస్ట్ థింగ్ ఏంటంటే చాలా హ్యాపీగా ఉంది. రెండోది ఐ హ్యావ్ టు మెయింటైన్ దట్, దాన్ని నిలుపుకోవాలి. సో నా నెక్స్ట్ అంతా కూడా నవీన్ గారు ఇచ్చిన కాంప్లిమెంటే ఉంటుంది నాకు. ఆయన ఇట్లా అన్నారు, నువ్వు జాగ్రత్త మెయింటైన్ చేసుకో. అయితే ఐ హ్యావ్ అనదర్ క్వశ్చన్, ఇండస్ట్రీ నుంచి ఎవరన్నా సపోర్ట్ ఉన్నారా మీకు ఇప్పుడు? ఎవరు లేరు. అట్లీస్ట్ యూ డోంట్ వాంట్ టు టెల్ ఇలా సో అండ్ సో అని మీరు చెప్పాలి అని అనుకోవట్లేదా ఎవరికి కూడా? అంటే నాన్నగారికి సంబంధించిన వాళ్ళు చాలా మంది ఇండస్ట్రీలో ఉన్నారండి. లైక్ వెరీ బిగ్ పీపుల్, వెరీ బిగ్ పీపుల్ అండ్ మిడ్ రేంజ్ పీపుల్ అందరూ ఉన్నారండి. బట్ నేను యాక్టింగ్ ఉన్న టైంలో ఐ యూస్ టు ఆస్క్ దెమ్, నా ఒక రోల్ మీ దాంట్లో ఇవ్వండి, ఎవరు ఇవ్వాల. అప్పుడే పట్టించుకోలేదు, ఇప్పుడే పట్టించుకుంటారని అనుకుంటున్నారు. సో దాని తర్వాత ఈ సినిమా వచ్చింది, దాని తర్వాత ట్రైలర్ టీజర్ రిలీజ్ అయినప్పుడు దే టెక్స్టెడ్ మీ. సో నేను నాన్నగారు అప్పుడు అర్థమైంది, నాన్నగారి గౌరవం నేను నిలపాలి, అడగకూడదు ఇంకా నేను. పలానా వాళ్ళ అబ్బాయి తీసాడరా అనేది తీసాడరా అన్నది రావాలి, మా చిట్టన్న కొడుకు తీసాడరా అనేది వాళ్ళు చెప్పుకోవాలి. నాన్నగారి పేరు అలా గర్వంగా నోటుకు రావాలని నేను ఆగాను. నాకు సపోర్ట్ అంటే బాబీ గారండి, రవీంద్ర కోహ్లీ బాబీ అన్న. సో ఆయన మా నాన్నగారి దగ్గర చేశారనమాట. సో ఆయన నేను బేసిక్గా ఆయనకు చిన్న కోపం నా మీద. ఎందుకు? నేను డెలాయిట్లో జాబ్ చేసేటప్పుడు అన్నకి ఫేస్బుక్లో మెసేజ్ చేశాను. ఇంకా అమ్మ అప్పుడు అది ఏంటంటే ఎన్టీఆర్ గారిది బాబీ గారు చేసిన సినిమా ఇలా జైలవకుశ మూవీ ప్రీలీజ్ ఈవెంట్ వస్తుంది. సో అమ్మ చూస్తున్నారు. అమ్మ ప్రీలీజ్ ఈవెంట్ చూస్తూ, రే బాబీ ఆ నాన్న దగ్గర చేసేవారు ఆ బాబీ అన్న కనుక్కున్నాను ఒకసారి, చాలా మంచోడు, చాలా పెద్ద స్టేజ్కి వెళ్ళాడు. అయితే నేను ఫేస్బుక్లో మెసేజ్ చేశాను, అన్న సారీ సార్ సో ఇది మా అమ్మగారు చెప్పారు, మీరు ఇదేనా, ఒకవేళ కాకపోతే ఏమనుకోకండి, జస్ట్ కన్ఫర్మేషన్ చేశారనమాట. సో హీ వాజ్ లైక్, నేనే ఆ బాబీ, నేనే చిట్టుబాబు గారు నా గురుగారు లాంటి వాళ్ళు, ఐమ్ వెరీ హ్యాపీ టు డైరెక్ట్ అక్కడ నెంబర్ ఇచ్చారనమాట. సో ఆల్మోస్ట్ చాలా పెద్ద మెసేజ్ పెట్టి నెంబర్ ఇచ్చారు. ఐ కాల్డ్ హిమ్. అయితే ఆయన నాన్నగారి గురించి చాలా మాట్లాడారు అనమాట. మాట్లాడి ఏం చేస్తాను, డెలాయిట్లో వర్క్ చేస్తాను, నెక్స్ట్ యాక్టింగ్ కూడా చేస్తున్నాను, జాబ్ మానేద్దాం అనుకుంటాను. అస్సలు ఆ పని చేయకు, జాబ్ మానకు నాన్న, నువ్వు జాబ్ చూసుకో, చేసుకుంటూనే మెల్లమెల్లగా చేయగా జాబ్ మానేయకు అని చెప్పారు. నేను చెప్పిన వారం 2 వారాలకి జాబ్ మానేయాను నేను. సో ఆయన కొంచెం కోపం వచ్చింది. దాని తర్వాత కొంచెం మాట్లాడి తగ్గించారనమాట. అదే నేను మళ్ళీ అపాలజీ చేశాను, అన్న సారీ, అంటే అలా అయిపోయింది, ఎందుకంటే నాకు మేనేజర్గా అప్పుడు ప్రమోషన్ వచ్చింది, సాటర్డే దొరికేవి కాదు, సర్లేరా ఇట్స్ ఓకే. దాని తర్వాత ఇంకా ఆయన మూవీస్ పెద్దగా అవడం స్టార్ట్ అయినాయి, చాలా పెద్దగా అవడం స్టార్ట్ అయినాయి. ఇప్పుడు నేను రోల్ అడగాలన్నా నేను ఆయనకి హెల్ప్ అవ్వాలి. ఆయన ఏదో ఇప్పుడు ఆయన కూడా ఉంటుంది, మా గురుగారి అబ్బాయిని తీసుకొచ్చి ఏదో చిన్నగా నుంచోబెట్టలేను, పెద్ద రోల్ ఇవ్వాలంటే ఐ షుడ్ బి ఇన్ దట్ పొజిషన్ టు టేక్ దట్. నేను ఆ పొజిషన్లో నేను. బట్ నేను అందుకనే బాబీ నన్ను ఇబ్బంది పెట్టాల. మూవీ ఇది వచ్చిందని పెట్టినప్పుడు ఇరగదీర తమ్ముడు బాగా చేయండి. సో బాబీ అన్న ఇస్ అ వెరీ నైస్ సపోర్ట్, మంచి సపోర్టింగ్ సిస్టమ్. ఆయన నాకు ఒక మోరల్ సపోర్ట్ లాగా వెనకాల ఎప్పుడు ఉంటారు. సో ఆయన మా నాన్నగారు సంబంధించిన ఆయన నాకు చాలా ఇష్టం. నా ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ కూడా ఆయనే వచ్చారు. సో స్వీట్. అయితే దీనికి కూడా ఏదో ఒక ఫంక్షన్ లో కనిపిస్తారు. ఐ వాంట్ టు మీట్ హిమ్ బ్యాడ్లీ. అదే ఇప్పుడు ఆయన కూడా కొంచెం బిజీగా ఉన్నారు కదా. ఎస్ ఆబ్వియస్లీ. సో అయితే లైక్ ఇండస్ట్రీ పరంగా అన్నారు, ఇదే వాట్ ఈస్ యూ ఎంజాయ్ లాట్, డైరెక్షన్ యాక్టింగ్ అంటే వాట్ యూ విల్ సే? ఐ ఎంజాయ్ యాక్టింగ్ అండ్ రైటింగ్ అండి. నాకు రైటింగ్ చాలా ఇష్టం, దాంట్లో బాగా ఛాలెంజెస్ ఉంటాయి. రాస్తూ యాక్ట్ చేసేటప్పుడు అయితే ఇంప్రొవైజేషన్ స్పీక్స్లో ఉంటాయి అనమాట. నేను ఇష్టం వచ్చినట్టు చేస్తుంటాను. రైటింగ్ అది తెలియని హ్యాపీనెస్ ఇస్తుంది నాకు. మంచి సీన్ రాస్తే ఏదన్నా బేసిక్గా నేనేం చేస్తానంటే ఒక కాన్వర్జేషన్ ఒక సీన్ రాసుకుని దాన్ని రాయగలిగిన అన్ని విధాలు రాసేసి ఇది కాదు ఇంకోటి ట్రై చేస్తాం. సో అది వచ్చినప్పుడు వచ్చే కిక్ భలే ఉంటుందండి. రానప్పుడు ఇచ్చే బాధ ఇంకా చాలా. అయితే పురి గారు చెప్పినట్టు సినిమా వాళ్ళలో సినిమా హిట్ అయినా మళ్ళీ సినిమా తీస్తాం, ఫ్లాప్ అయినా మళ్ళీ సినిమా తీస్తాం. దట్స్ వేర్ ద కనెక్టింగ్ డైలాగ్ ఆఫ్ దట్ బ్యూటిఫుల్ ఫిలిం అన్నమాట. సో అంటే కృష్ణానగర్ కష్టాలు ఉన్నాయంటే మీరు చెప్తుంటేనే అనిపిస్తుంది ఉన్నాయి అని చెప్పి. చాలా మంది మోసపోతూ ఉంటారు డబ్బులు ఇచ్చేసి, మిమ్మల్ని ఇలా చేస్తాం అలా చేస్తాం అని. అఫ్కోర్స్ మీకు కొంచెం ఇండస్ట్రీ పరిచయం ఉన్నా మీరు ఎవరికైనా అలాగే అన్న డబ్బులు పరంగా మోసపోవడాలు కానీ అన్న ఉన్నాయి? లేదండి, అలాంటిది ఏం లేదు. మాకు కొంచెం ఉంది కాబట్టి అదే అంటే నేను ఈజీగా మనుషులు నమ్మేస్తానండి.
100% డౌటే లేదు. అందుకే మనకి ఎక్కువ దెబ్బలు తగిలేసాయి అనమాట. అదే. సో ఎక్కువ నమ్మేస్తాం. బట్ మరీ అంటే ఇది డబ్బులిస్తే నీకు యాక్టింగ్ ఇస్తాం అనేది వచ్చాయి చాలా. చాలా మంది అడిగారు నన్ను. హ్మ్. "ఒరేయ్! నువ్వు డబ్బులిచ్చినా నువ్వు నాకు తీసుకెళ్ళేటప్పుడు వాడు చూసేది నా యాక్టింగే, ఇవ్వకపోయినా చూసేది యాక్టింగే, చెల్లిగొట్టు" అని చెప్పి నేను ఆడిషన్స్‌కి వెళ్ళిపోయాను అనమాట. సూపర్. సో అలాగా ఎప్పుడు నమ్మకూడదు బేసిక్‌గా. అయితే నాకు ఔట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్ నుంచి అడగాలనిపిస్తుంది. యాక్టింగ్ ఒక చిన్న సీన్ ఏదైనా చేసి చూపించొచ్చు కదా! యాక్టింగ్ అయ్యయ్యో! డైరెక్టర్ నుంచి కాసేపు యాక్టర్‌గా అవ్వచ్చు కదా! ఒక చిన్న సీన్. ఐ జస్ట్ వాంట్ టు సీ యువర్ యాక్టింగ్. ఎందుకంటే మీరు చెప్పిన సినిమాలన్నీ చూసా. గమ్ముని నాకు మీ ఫేస్ గుర్తురాదు. గుర్తు ఎక్కడో రావట్లేదు. వెనకాల ఉంటాం కదా యాహ్! మనం. గుర్తు రావట్లేదు. 'పుష్ప దట్స్ ద 2లో రీజన్. దివి గారి వెనకాల కెమెరా పట్టుకొని ఉంటాను. ఓహ్! 'కిష్కింధపురి' ఓపెనింగ్‌లో ఆ క్యాండిల్ పట్టుకొని వచ్చేది నేనే. సో ఓహ్! నైస్. ఆ! సో ఏదైనా ఒక చిన్నది మీరు అప్పుడు ఆడిషన్స్‌లో చేసింది ఏదైనా చేయొచ్చు కదా! వి వాంట్ టు సీ యువర్ యాక్టింగ్ స్కిల్స్ కమల్ గారు. ఆడిషన్స్ అంటే యాక్టింగ్ చేస్తాం దాంట్లో యాహ్! ఏముంది. ఇప్పుడు రెడీ. ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరే మీ ఛానల్‌కి వచ్చాను నేను. ఆ! వచ్చి మేడం నేను ఇంటర్వ్యూలు బాగా చేస్తాను మేడం. ఆ! నిజంగా మేడం. నేను నేను ఈజీగా చాలా బాగా నవ్విచ్చేస్తాను మేడం. ఇప్పుడు నన్ను అడగండి. ఇప్పుడు మీరు ఒక పెద్ద స్టార్ అనుకోండి. నేనే సొంగార్చుని పొగడే క్యారెక్టర్ నేను బాగా చేస్తాను మేడం. ఒక్క ఇంటర్వ్యూ మేడం. నేను వెనకాల కెమెరాలు పట్టుబట్టి ఓపిక చచ్చిపోతున్నాను. బుర్రంతా నొప్పి వచ్చేస్తుంది. ఇది లాగేస్తున్నాయి. ఒక్కటి ఇలా మైక్ పట్టుకుని ఏండి నా పేరు సో ఏం సో అని అడగాలి ఉందండి. ఒక్కసారి కెమెరా ఛాన్స్ ఇవ్వండి మేడం. సూపర్ అండి అసలు. ఇవ్వండి మేడం మీరు సూపర్ అంటారు ఏమో ఇవ్వట్లేదండి బాబు. ఇస్తారే ఎవరు చెప్పండి మీ ఛానల్లో నాకు వాళ్ళతో మాట్లాడతా. డబ్బులు ఆలే స్టార్టింగ్ కాబట్టి ఫ్రీగానే చేయాలి. అలాగే అంటారు కెమెరాలో ఆపింది డబ్బులు అడుగుతారు. మీరు నాకు తెలిసింది తెచ్చాను మా ఊర్లో 20,000 తెచ్చాను. అమ్మా! నైస్ అసలు. మీరు లైక్ యూ స్టే ఫస్ట్ నుంచి ఊర్లోనే ఉన్నారా? లేదండి 3 ఇయర్స్ అంతే. 3 ఇయర్సే ఊర్లో ఉన్నారు. అయ్. కానీ నాకు ఎక్కువ ఊరు భాష అనిపిస్తుంది మీ దగ్గర నుంచి. అది వచ్చేస్తుందండి యాహ్! ఆటోమేటిక్‌గా. మాది ఆకివీడు యాక్చువల్లీ. ఓహ్! నైస్ నైస్. సో అందుకనే చెప్పి మీరు మాట్లాడుతున్న ఎక్కువ ఇక్కడుంటే మనకి నార్మలైజ్డ్‌గా అవును మాట్లాడతాము. నార్మలైజ్‌గానే వస్తుంది. బట్ కొంచెం మనం ఒక వారం ఊరెళ్ళొస్తే అది వచ్చేస్తది ఆటోమేటిక్ ఇంకా ట్రూ ఆటోమేటిక్‌గా. ట్రూ. ఏం మాట్లాడుతున్నారేమో, ఎందుకు మాట్లాడుతున్నారో అని చెప్పి అలా వచ్చేస్తది. అయితే సో ఇప్పుడు చాలా మంది కమ్‌బ్యాక్ హీరోస్ వస్తున్నప్పుడు హ్మ్. వాళ్ళ పాత సినిమా రిఫరెన్సెస్ వాడుతున్నారు. హ్మ్. ఇప్పుడున్న చాలా సినిమాలు అవును. హిట్ అయినవి ఏం చూసుకున్నా అవును. యంగర్ వర్షన్ యూత్ తీసుకోండి. అవును. ఆర్‌పి పట్నాయక్ గారి పాటలన్నీ పెట్టేసారు వాళ్ళు. అవును. సో ఇలాగా అవన్నీ తీసుకొని చేస్తున్నారు. ఇందులో ఎక్కడన్నా ఐయామ్ హోపింగ్ ఆ 'జాబిలమ్మ' ట్రాక్ ఏమన్నా ఉంటదా? ఒక చిన్న ఏదో ఆళ్ళిద్దరు అలిగినప్పుడు ఏమన్నా పెడతారా? అని ఒక ఫీలింగ్ వచ్చిందనమాట. సో ఆయన పాత సినిమా రిఫరెన్స్‌లు ఏమన్నా ఉంటాయా? రిఫరెన్స్ అంటే యాహ్! 'జాబిలమ్మ' అనుకున్నాము. అనుకున్నారా మీరు కూడా? నేను ఓకే. పాటే అనుకున్నాను ఆ! ఎగ్జాక్ట్‌గా. ఆ! సినిమా షూటింగ్ ఎన్ని వరకు సార్ ఒప్పించడం ట్రై చేశాను గానీ వద్దన్నారు. దట్ డోంట్ టచ్ దోస్ థింగ్స్ యాహ్! అన్నారా? బికాజ్ సమ్ క్లాసిక్స్ షుడ్ నాట్ బి టచ్డ్. యెస్. సో అది టచ్ చేసి దాన్ని రూయిన్ చేసి దాని ఉన్న ఒరిజినల్ ఫ్లేవర్‌ని, ఒరిజినల్ ఫీల్‌ని పాడు చేయడం కరెక్ట్ కాదు అని ఎప్పుడైతే సార్ ఆ మాట చెప్పారో నాకు అదే కరెక్ట్ అనిపించింది. మనం ఏదో ఊపులో చేసేద్దాం, చిన్న రీమిక్స్ ఇద్దాము ఈ జనరేషన్ కన్నా గానీ, ఆ జనరేషన్‌కి ఉన్న ఫీల్ మనం అనవసరంగా డిస్టర్బ్ చేయకూడదు. అదే ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ యాక్చువల్లీ. నేనేమనుకున్నా అంటే వెలిగినప్పుడు జస్ట్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఉండదు. పాటొచ్చేటట్టుగా ఉంటే ఉంటుంది. ఆ రిఫరెన్స్ అయితే తీసుకున్నాను నేను. యాహ్! నేను వాట్ ఐ డిడ్ ఈస్ అది డిస్టర్బ్ చేయకూడదు గానీ, ఆ రైటింగ్‌లో తీసుకురావచ్చు కదా అని ఐ టుక్ ఇట్. సూపర్. ఉంటుంది. ఫిల్మ్‌లో అయితే ఆ చిన్న రిఫరెన్స్ ఇచ్చాను. ఆ! ఇట్ విల్ బి లిటిల్ కామికల్. సూపర్ అసలు. నాకైతే చాలా బా నచ్చింది మీతో కన్వర్జేషన్ మాట్లాడుతుంటే. too. దట్ వాస్ Thank you. లైక్ వెరీ హ్యాపీ అన్నమాట. నాకెక్కడ Same here. మనం ఫస్ట్ పరిచయం అయినట్టుగా అయితే అసలు అనిపించలేదు. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ I enjoyed కన్వర్జేషన్ it. అని Thank you చెప్పి. so much. Out of this entire మూవీ స్ట్రెస్‌లో ఆ! నాకు ఇది చాలా I forgot that there's a cameras also. I thought we were sitting in a coffee shop and just having a యెస్. conversation. యెస్. Thank you so much for this. సూపర్ అండి. మీ బ్యాక్‌గ్రౌండ్ తెలిసింది. మీ కష్టం తెలిసింది. మీ తపన, తాపత్రయం అంతా అర్థమైంది. Thank ఐ you so much. విష్ దిస్ ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు వడ్డే Yeah. నవీన్ గారికి, రాశి గారికి, మీకు ద మోస్ట్ ఐకానిక్ ఫిల్మ్ అవ్వాలని Thank you మనస్ఫూర్తిగా so much. కోరుకుంటున్నా. Thank you so much. ఆల్ ద Thanks a వెరీ lot. బెస్ట్ అండి. Thank you so much. సో Thank you. మీరు కూడా డెఫినెట్‌గా సినిమాని థియేటర్‌లో మాత్రమే ఎక్స్‌పీరియన్స్ చేయండి. ఎందుకంటే వడ్డే నవీన్ గారు చాలా రోజుల తర్వాత మళ్ళా అంటే నాకు థియేటర్‌లో చూసే అంత అప్పుడు చిన్నపిల్లలం కదా! సో ఇట్ నాట్ హ్యాపెండ్. సో నేను సూపర్ ఎక్సైటెడ్‌గా ఉన్నాను. ఓన్లీ ఫర్ వడ్డే నవీన్ గారు ఫస్ట్. True. సో మీరు కూడా తప్పకుండా 'జాబిలమ్మ నీకు అంత కోపమా' గుర్తుందా? సో ఆ హీరోయే ఈ హీరో అన్నమాట. సో డోంట్ మిస్ టు వాచ్ 'ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు' ఇన్ థియేటర్స్. అండ్ ఇది ఇవాల్టి ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వోల్గా వీడియోస్. దిస్ ఈస్ యువర్ హేమ మాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.